ధోని భాయ్, మనం కష్టపడి 20 ఓవర్లలో కొట్టిన 100 రన్లని వాళ్ళు జస్ట్ 10 ఓవర్లలో కొట్టేసిళ్ళు. గింత దారుణంగా ఓడిపోతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అలా ఎక్స్పెక్ట్ చేసేది ఏమున్నది తమ్ముడు, మీరు చేసే బ్యాటింగ్ చూసినాక నేను గాయంత 100 రన్లు కూడా కొడతారని ఎక్స్పెక్ట్ చేయలే. కనీసం టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ చేసిన 150 కొట్టచ్చు కదా తమ్ముడు, మీరు అది కూడా కొట్టలేకపోయిళ్ళు. అయిందేదో అయింది తీ అన్న, నెక్స్ట్ మ్యాచ్ నుండి చూడు అన్ని మనమే గెలుస్తాం. శంకర్ తమ్ముడు, నువ్వు 20-30 రన్స్ కొడతావు, అలా కూడా వాళ్ళు 2 సార్లు నీ క్యాచ్లు వదిలిపెట్టాలి. గెలుచుడు ముచ్చట ఎందుకు కానీ లైట్ తీసుకో. వాళ్ళని నమ్ముకుంటే పని కాదు ధోని భాయ్, నెక్స్ట్ మ్యాచ్లో చూడు సింగిల్ హ్యాండెడ్గా నేనే గెలిపిస్తా. తమ్ముడు, ఈ మ్యాచ్లో అన్నిటికంటే హైలైట్ ఏం తెలుసా, ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక బౌలర్ని త్యాగం చేసి మరీ నిన్ను తీసుకొస్తే నువ్వు డక్అవుట్ అవ్వడు. ఇంతకుముందు సీజన్లలో మనం ఇంపాక్ట్ ప్లేయర్ని యూజ్ చేయకుండా వేరే టీంల మీద గెలిచేటోళ్ళం, కానీ ఇప్పుడు కేకేఆర్ మన మీద ఇంపాక్ట్ ప్లేయర్ని యూజ్ చేసుకోకుండానే గెలిచిర్రు. ఇంకా సీనియర్లని మిమ్మల్ని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాల్సిందే. టీంలో ఉన్న కొత్త పిల్లగాళ్ళందరినీ నెక్స్ట్ మ్యాచ్లో ఆడిస్తా. అంటే నువ్వు కూడా సీనియర్ ప్లేయర్వే కదా అన్న, నీ ప్లేస్లో కూడా ఎవరన్నా ఆడిస్తావా ఏంది? అట్లా కాదు ధోని భాయ్, మీ టీంలకు నేను వచ్చి ఎన్నో మ్యాచ్లు గెలిపిస్తే నన్నే రిలీజ్ చేస్తారా? ఇప్పుడు మీరు రిలీజ్ చేయడం వల్ల నేను ఈ కేకేఆర్ టీంకి కెప్టెన్ అయినా. ఆల్రెడీ జరిగిన 6 మ్యాచ్లలో 200+ రన్స్ కొట్టినా. అంటే మీ దీపక్ కూడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ వీళ్ళు ముగ్గురు కలిపి అన్ని మ్యాచ్లలో కొట్టిన రన్స్ నేను ఒక్కనే కొట్టినా. వాస్తవానికి మేము ఆక్షన్లనే సీనియర్ ప్లేయర్లని తీసుకుంటాం, వాళ్ళని ఒక 2 సంవత్సరాలు వాడుకుంటాం. కానీ నీ లోపల ఇంకా ఇంత జ్యూస్ మిగిలి ఉన్నదని తెలియక రిలీజ్ చేసినాం. వి డిడ్ ఏ మిస్టేక్. గీ నారాయణ మా మీద పగబట్టినట్టు 3 వికెట్లు, 18 బాళ్లలో 44 రన్స్, అలా 5 సిక్స్లు 2 ఫోర్లు. ఏంది ధోని అన్న, గీ నారాయణకి ఇంత డేంజర్గా ఆడిండు? ఇక్కడ మ్యాటర్గా నారాయణ డేంజర్గా ఆడు కాదు జడేజా, మనం చక్కగా ఆడకపోవడు. ప్రాబ్లం ఆపోజిట్ టీంలో లేదు, మన టీంలో ఉన్నది. మన టీంలో ఉన్న ఏకైక ప్రాపర్ బ్యాట్స్మెన్ గైక్వాడు, ఆయన కూడా ఇంజురీ అని రూల్ అవుట్ అయిపోయాడు. ధోని భాయ్ కి రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడా, విజయ్ శంకర్ వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఎట్లయినా ఓడిపోతాం. అదేదో షేక్ రషీద్, ఆండ్రే సిద్ధార్థ్, వంశ్ బేడీ లాంటి యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇస్తే కనీసం వాళ్ళు గెలిపేయడానికన్నా ట్రై చేస్తారు కదా. అదే చేయాలి అశ్వినిగా నెక్స్ట్ మ్యాచ్లో. లేకపోతే వీళ్ళని నమ్ముకుంటే ఇప్పుడు 100 రన్లు కొట్టిర్రు, నెక్స్ట్ ఆయన 50 కూడా కొట్టరో డౌటే. ఎట్లుంది దెబ్బ? బ్యాటింగు బౌలింగు సింగిల్ హ్యాండెడ్గా మా టీంని గెలిపించిన. వాస్తవం చెప్పాలంటే ఈ చెన్నై చిదంబరం స్టేడియం మీకు హోమ్ గ్రౌండ్ కాదు, మాకు సెకండ్ హోమ్ గ్రౌండ్. వాటిగానే పిసుకుతాం. కూల్ నారాయణ కూల్. మన నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్తో ఉన్నది. ఇక నువ్వు పోయి సైలెంట్గా వాళ్ళని ఎట్లా పిసుకాలనో ప్లాన్ చేయి. మొన్నగా పంజాబ్ మీద గెలిచేటోళ్ళమే వేరానే. ఇంకా ప్రియాంష్ ఆర్య అనే పిల్లగాడు సింగిల్ హ్యాండెడ్గా సెంచరీ కొట్టి గెలిపించిండు, జర చూసుకోలే. మీ మీద కాబట్టి కొట్టిండు, మా మీద ఆడతాడా? మా నారాయణ బ్రోకి బాల్ ఇస్తే వికెట్ తీసి చేతిలో పెడతాడు. జడేజా, నాకెందుకో కెప్టెన్సీ నువ్వు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ మునిగిపోయే పడవని నువ్వైతేనే బయటికి తీసుకురాగలవు. అన్నా, మనది వట్టిగా మునిగిపోయే పడవనైతే ఎట్లనోకట్లా బయటికి తీసుకురావడానికి ట్రై చేయొచ్చు, కానీ మన పడవల టన్నులు వెయిట్ ఉన్న కంటైనర్లు ఉన్నాయి. ఆ కంటైనర్ల పేర్లు విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడా. ఇక వీళ్ళైనా కనీసం ఎప్పుడు టెస్ట్ ఆడతారో, ఎప్పుడు వన్డే ఆడతారో, ఎప్పుడు T20 ఆడతారో వాళ్ళకే తెలియదు. కానీ మన ఓపెనర్లు డివాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర సిచ్యువేషన్తో సంబంధం లేకుండా వన్డే మ్యాచ్ ఆడతారు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు చేయబట్టే సగం మ్యాచ్ ఓడిపోతాను. ఈ ఒక్క మ్యాచ్కి అనవసరంగా కెప్టెన్సీ తీసుకున్నా అనిపిస్తుంది. నాకు కూడా ఇంజురీ అని చెప్పేసి అప్పుడే బయటికి పోవడం ఏమనిపిస్తుంది. ధోని భాయ్, వాస్తవం చెప్పాలంటే CSK ఫ్యాన్స్ మ్యాచ్లు చూసేదే నీకోసం. ఇక నువ్వు ఎట్లాగో లాస్ట్ 2 ఓవర్ల దాకా బ్యాటింగ్కి రావని వాళ్ళు మ్యాచ్ కూడా అప్పుడే చూస్తారు, పూర్తిగా మ్యాచ్ కూడా ఎవరు చూస్తలేరు. కానీ నువ్వు మళ్ళీ కెప్టెన్సీ చేస్తాను అనగానే వ్యూవర్షిప్ జయ్యని లేచింది. ఇక నువ్వు కనుక కెప్టెన్సీ వదిలేస్తే మన మ్యాచ్ చూడడానికి స్టేడియంకి కూడా ఎవరు రారు. మరి ఎట్లవే అశ్విను, ఈ బ్యాటింగ్ చూస్తే నాకే భయం అవుతుంది కాదువే. ధోని భాయ్, నేను చెప్పేది నీ టీంలో ఉన్న యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇయ్యి. అట్లే బయట ఉండే వాళ్ళన్న ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ని రిప్లేస్మెంట్గా పట్టుకరా, ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే చేయాలి. ఇక ఏం చేస్తాం? రషీద్ ఖాను లక్నో మ్యాచ్లు గెలుతుందంటే దానికి కారణం పూరాన్ని పిచ్చగొట్టుడే. ఈ మ్యాచ్లకు సైకో పూరాన్ని అవుట్ చేయాల్సిన బాధ్యత నీ మీదనే ఉన్నది. అరే టెన్షన్ ఎందుకు పడతానో గిల్ భాయ్, ఒక గూగుల్ వేసి అవుట్ చేస్తా, నువ్వు టెన్షన్ పడకు. ఈ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ని అవుట్ చేసుడు అంటే అంత ఈజీ కాదు, వాటినే పిసుకుతా. పూరాన్ భాయ్, నువ్వు 288 రన్స్ కొడితే నేను 273 రన్స్ కొట్టినా, నీ వెనుకనే నేనున్నా. ఈ మ్యాచ్ తర్వాత స్వయంగా నీ చేతులతో నువ్వే నాకు ఆరెంజ్ క్యాప్ తెచ్చిస్తావు, రెడీగా ఉండు. సుదర్శన్ బ్రో, నువ్వు ఓపెనరు కానీ నేను 1 డౌను. నీకు పవర్ ప్లేలో బ్యాటింగ్ దొరుకుతుంది, నాకు ఎక్కడ దొరికినా నేను పవర్ ప్లే లెక్కనే ఆడతా. ఈ మ్యాచ్తో నేను ఆరెంజ్ క్యాప్ మీద ఆశ వదులుకోవాల్సిందే. అందరి లెక్కనే నువ్వు కూడా నన్ను చాలా తక్కువ అంచనా ఎత్తాను. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. తమ్ముళ్ళు,
మీ ఇద్దరు వెనకనే సీనియర్ ప్లేయర్ని నేనున్నా. నేను కూడా 265 రన్స్ కొట్టినా. నాకు కూడా ఆరెంజ్ క్యాప్ కావాలి. అరే మాస్టర్ బై, నీకెందుకు ఆరెంజ్ క్యాప్? మన టీంలో నేనే కదా పెట్టుకునేది. అంటే నీకు ఆరెంజ్ క్యాప్ కావాలి కానీ నాకు అద్దా? ఈ మ్యాచ్ తర్వాత మీ ఇద్దరి దగ్గర కాదు, నా దగ్గర ఉంటుంది ఆరెంజ్ క్యాప్. ఏంది పంతు బ్రో, అసలు బ్యాటింగ్కి రావాలంటే కూడా భయపడతానట్టున్నావు కదా. ఎట్లాగో మార్షు పూరను మంచిగా బ్యాటింగ్ చేస్తాళ్ళు. తర్వాత మిల్లర్ని అబ్దుల్ సమాద్ని పంపుతాను, నువ్వు మంచిగా బయట ఉండే చూస్తాను. మెల్లమెల్లగా ధోని బై ఇన్స్పిరేషన్ బాగా తీసుకుంటానట్టున్నావు కదా. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినవు గిల్లు. ఈ మ్యాచ్లో నేను బ్యాటింగ్కి వచ్చినందుకు నువ్వు భయపడాలి చూడు. ఫస్ట్ ఒక్క మ్యాచ్ గెలిచినావు, తర్వాత 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినావు. ఇక ఇప్పుడు మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావాలంటే వరుసగా 4 మ్యాచ్లు గెలవాలంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు పాత ఫామ్లకు రావాలి. ఓపెనర్లుగా మీ ఇద్దరు మంచి స్టార్ట్ ఇస్తేనే మిగిలిన టీం మొత్తం మంచిగా ఆడుతుంది. అదే మీ ఇద్దరు తొందరగా అవుట్ అయితే మళ్ళీ మ్యాచ్ మింగుతుంది. కమిన్సు, మ్యాటర్ అర్థమైంది, నువ్వు టెన్షన్ పడకు, సినిమా నేను చూపిస్తా. 5 మ్యాచ్లు ఆడి ఒక్క మ్యాచ్ గెలిచిన మీరు 4 మ్యాచ్లు ఆడి జస్ట్ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మాకు సినిమా చూపిస్తారా? ఈ మ్యాచ్ కూడా మిమ్మల్ని ఓడించి టేబుల్ లాస్ట్లో ఉన్న మిమ్మల్ని అక్కడనే ఉంచుతాం. అయ్యరు, వాస్తవం చెప్పాలంటే నువ్వు మమ్మల్ని చాలా తక్కువ అంచనా ఎత్తాను. పోయిన సీజన్ దాకా మీ పంజాబ్ టీంని చూసేవాళ్ళన్నా భయపడేటోళ్ళ. ఏదో ఈ సీజన్ 4-5 మంచి ప్లేయర్లను వేసుకొని వచ్చి బాగా ఎగురుతాను. పాత సన్ రైజర్స్ని బయటికి తీయాలనుకోకు, తట్టుకోలేవు. మీరు పాత సన్ రైజర్స్ని బయటికి తీస్తే నేను కొత్త పంజాబ్ని పట్టుకత్తా. చెప్పినా కదా, ఈ మ్యాచ్లో మిమ్మల్ని ఓడిపోకుంటే ఎవ్వరు కాపాడలేరు. పిల్లగాడు ప్రియాన్స్ ఆర్యతో 6లు చంపి గెలిపిస్తా. తమ్ముడు అభిషేకు, కొత్తగా వచ్చిన పిల్లగాడు ప్రియాన్స్ ఆర్య సెంచరీ కొట్టి వాళ్ళని గెలిపించిండు. కానీ నువ్వు హాఫ్ సెంచరీ కూడా కొడతలేవు. చూసినావు కదా, అన్ని టీంలు మనకు భయపడు బంద్ చేసినాయి. ఇంకా కొన్ని రోజులు అయితే 2 పాయింట్లు వట్టిగానే ఇచ్చిపోతారని ఫిక్స్ అయిపోతారు. బ్యాటింగ్ పిచ్ తయారైంది, ఇప్పుడే చూసి వచ్చిన. ఈ మ్యాచ్లో షేక్ ఆడించకపోతే నా పేరు అభిషేకే కాదు. కమిన్సు, గుర్తుపెట్టుకోవే, మీరు 250 కొట్టినా కానీ మేము చేసి చేస్తాం. ఇక మాటలు లేవు. సన్ రైజర్స్ అంటే ఏందో నీ గ్రౌండ్లోనే చూపిస్తా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక వాస్తవం చెప్పాలంటే ధోని సిఎస్కే కెప్టెన్సీ తీసుకొని తప్పు చేసిండు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళ టీంలో ఒక్క బ్యాట్స్మెన్ కూడా ప్రాపర్ ఫామ్లో లేరు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ టీంలో అసలు బ్యాట్స్మెనే లేరు. వాళ్ళు ఆక్షన్లోనే సగం ఓడిపోయిళ్ళు. అన్ని టీంలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ని తీసుకుంటా అంటే వీళ్ళు మాత్రం చూసుకుంటూ కూర్చున్నారు. అట్లీస్ట్ కేన్ విలియమ్సన్, స్టీవెన్ స్మిత్ లాంటి ప్లేయర్లను తీసుకుని ఉంటే బాగుండేది. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లోనే సిఎస్కే గెలుస్తాను అనుకుంటా. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లా ఇవాళ 2 ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్. సో 2 టీమ్స్ కూడా ఈ సీజన్ మంచి ఫామ్లోనే ఉన్నాయి. ఒకటేమో సాలిడ్ టీము, ఇంకొకటేమో ఇష్టం ఉన్నట్టు హార్డ్ హిట్టింగ్ చేసే టీము. సో చూడాలి ఏది గెలుతుందో. ఇక ఈవినింగ్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇక చూడాలి ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ఎట్లా ఆడతారో. పంజాబ్ కింగ్స్ అయితే మంచి ఊపు మీద ఉన్నది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు సిఎస్కేతో మ్యాచ్ ఓడిపోవాల్సిందే, కానీ ప్రియాన్స్ ఆర్య సింగిల్ హ్యాండెడ్గా గెలిపించిండు. ఇక ఈ మ్యాచ్లో మీరేది గెలుతుంది అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.